అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దిలీప్ నందమూరి, ఫిజిషియన్ అట్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. ఇవాళ మనము వాకింగ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుద్దా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అందరం నిత్య జీవితంలో ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమని చెప్తూ ఉంటాం. సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ మనకి అందరికీ అవకాశం ఉండి ఖర్చు లేనిది మనం ఎక్కడైనా చేయగలిగేది ఏంటంటే వాకింగ్. ఈ వాకింగ్ చేయటం వల్ల నిజంగా కొలెస్ట్రాల్ తగ్గుద్దా అనేది ఆలోచిస్తే వాకింగ్ అరౌండ్ 30 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ లేకపోతే ఇంక్లైన్డ్ వాకింగ్, రెండు రకాల గురించి మాట్లాడుకుందాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనం నడిచేటప్పుడు స్పీడు జనరల్గా 5 to 6 km/h ఆ స్పీడ్తో నడవాలి. మనకి సింపుల్గా చెప్పాలంటే 45 minutesలో 4 to 4.5 km నడవగలిగే స్పీడ్లో మనం నడిస్తే, అలా అరగంట 45 నిమిషాలు నడిస్తే దానివల్ల డెఫినెట్గా కొలెస్ట్రాల్ తగ్గుద్దండి. ఎందుకు తగ్గుద్ది? ఫస్ట్ క్యాలరీస్ బర్న్ అవుతాయి, లైపోలైసిస్ అంటే ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుద్ది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుద్ది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుద్ది. మనం ఫ్యాట్ పెరగడానికి ఓన్లీ ఫ్యాట్ తింటేనే కొలెస్ట్రాల్ పెరుగుద్ది, నూనె తింటేనే కొలెస్ట్రాల్ పెరుగుద్ది, చికెన్ తింటేనే కొలెస్ట్రాల్ పెరుగుద్ది, గుడ్డు తింటేనే కొలెస్ట్రాల్ పెరుగుద్ది. మనం ఏ ఫుడ్ తిన్నా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. రీజన్ ఏంటంటే ఏదైనా మనకి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మన క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ 1500 క్యాలరీస్ మనకి జీవితంలో ఆ మనిషికి కావాలంటే మనం దానికంటే ఒక 500 క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నామంటే దాన్ని ఎక్కడో చోట స్టోర్ చేయాలి. ఈ స్టోరేజ్ హార్మోన్ ఏంటి? ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ హార్మోన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనం ఫుడ్ తీసుకున్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీను ఇవన్నీ కూడా మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకి పని చేయడానికి ఎనర్జీ ఇస్తుంది. ఏదైతే మనకి అవసరం ఉన్న క్యాలరీస్ కంటే ఎక్కువ ఉన్నదో ఆ క్యాలరీస్ని ఇన్సులిన్ డ్రైవ్ చేసి లివర్లోను బ్లడ్లోను కొలెస్ట్రాల్గా మారుస్తుంది అన్నమాట. సో మెయిన్ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఏది అంటే ఇన్సులిన్. ఎప్పుడు? ఓవర్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఆ క్యాలరీస్ బర్న్ చేయనప్పుడు. సో మనం వాకింగ్ చేస్తే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఆ ఉన్న ఏదైతే మనకి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఉన్నాయో దాన్ని క్యాలరీస్గా బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకటి. రెండు, అబ్డామినల్ ఫ్యాట్ లైపోలైసిస్ అంటే ఫ్యాట్ బర్నింగ్ కూడా, విసరల్ ఫ్యాట్ బర్నింగ్ కూడా వాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే విసరల్ ఫ్యాట్ బర్న్ స్టార్ట్ అవుద్దో డెఫినెట్గా మీ కొలెస్ట్రాల్ తగ్గుద్ది. సో మనం అరగంట 45 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఎంత కొలెస్ట్రాల్ తగ్గుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అంటే ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్. ఎల్డిఎల్ జనరల్గా 8 to 12% వరకు మన బేస్ లైన్ నుంచి తగ్గే అవకాశాలు ఉంటాయి రెగ్యులర్ వాకింగ్ చేస్తే. హెచ్డిఎల్, ఈ గుడ్ కొలెస్ట్రాల్ 5 to 8% పెరిగే అవకాశాలు ఉంటాయి. ట్రైగ్లిసరైడ్స్ అయితే ఆల్మోస్ట్ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ బ్రిస్క్ వాకింగ్ కంటే కూడా ఇంక్లైన్ వాకింగ్ అంటే మనకి ఎత్తు పెట్టి నడవటం, అంటే స్టీప్లో నడవటం. నార్మల్ రోడ్స్లో అయితే ఎత్తుగా ఉన్న స్టీప్గా ఉన్న రోడ్లో నడవటము. సింపుల్గా ట్రెడ్మిల్లో అయితే స్లో స్పీడ్ అంటే 4 to 5 స్పీడ్లో మనం 5 to 10% ఇంక్లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే జనరల్గా ఈ టైప్ ఆఫ్ వాకింగ్ ఏంటంటే ట్రైగ్లిసరైడ్స్, బ్యాడ్ ఫ్యాట్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మేబీ ఇది వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేయకపోయినా బట్ డెఫినెట్గా కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కార్డియాక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో అందరం షుగర్ ఉన్నా లేకపోయినా, బీపీ ఉన్నా లేకపోయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా కానీ రోజుకి అరగంట నుంచి 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ కానీ, ఇంక్లైన్ వాకింగ్ కానీ, స్ట్రోల్ వాకింగ్ కానీ చేస్తే ఫస్ట్ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంతకంటే ముఖ్యంగా మనకు రోజు నిత్య జీవితంలో ఉన్న స్ట్రెస్ చాలా బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో వాకింగ్ వల్ల డెఫినెట్గా కొలెస్ట్రాల్ తగ్గుద్ది. దాంతోపాటు అవసరం ఉంటే మనం మందులు కూడా వాడాలి. రెండోది, యాక్టివ్గా ఉంటాం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుండే అవకాశాలు ఉంటాయి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.